తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, తమిళనాడులో సరికొత్త రాజకీయం అనేది కనిపిస్తోంది. ఒక నటుడు పార్టీ పెట్టి 2 సంవత్సరాల్లోనే ముఖ్యమంత్రి అయ్యి తనదైన ముద్ర వేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. డిఎంకే, అన్నా డిఎంకే 2 పార్టీలను కాదని ప్రజలు ఆశీర్వదించారు. ఆయన పాలనలో కూడా కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఏంటి మేడం, ఈయన రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందని ఒక అనలిస్ట్గా మీరు భావిస్తున్నారు? చాలా బాగుండాలి అని కోరుకుంటున్నాను, ఆకాంక్షిస్తున్నాను. అలాగే మన భారతదేశం మతాలు, కులాలు, అలాగే ప్రాంతాలు, వర్ణాలు, వర్గాలుకి అతీతంగా అందరికీ సమానమైన హక్కుని మన రాజ్యాంగం ప్రసాదించింది. అయితే దానిలో భాగంగా ఇప్పటివరకు ఏ రాష్ట్రానికి కూడా ఒక క్రైస్తవ మతస్థుడు ముఖ్యమంత్రి కాల. జోసెఫ్ విజయ్ అన్న పేరు చూస్తే నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే అందరికీ అవకాశాలు రావాలి, కొందరియ్యే అవకాశాలు కాదు, అందరియ్యి. అందుకని చాలా సంతోషంగా అనిపించింది. సరే, అతను దాదాపు రెండు సంవత్సరాలు చిల్లర అయింది పార్టీ పెట్టి. అయినప్పటికీ కూడా నిశ్శబ్ద విప్లవం ద్వారా వచ్చాడు. ఆ రోజుల్లో ఎన్టీఆర్ 9 నెలల్లోనే వచ్చారు, కానీ ఆయన శబ్దం చేస్తూ వచ్చారు. ఆయన గెలుస్తాడని ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ ఇక్కడ విజయ్ గెలుస్తాడని ఎవరికీ తెలియదు. ఎవరో ఒక్క ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒక్కరు చెప్పారు తప్పితే ఎవరో చెప్పాలి. అంచనాలకు అందకుండా టైంలో కూడా ఒకటి ఏది యాక్సిస్ ఇండియా ఒక్క సర్వే సంస్థ చెప్పారు. అయితే ఎవరు పెద్దగా నమ్మలా. అసలు డబుల్ డిజిట్ వస్తుందా అని ఆలోచించిన సందర్భంలో 10 సీట్లు వస్తే గొప్ప అన్నారు. ట్రిపుల్ డిజిట్ వచ్చింది. సరే, ఎనీవే గెలిచిన తర్వాత ఇళ్ళకి కానీ పండగ కాదు, ఇలా చాలా సామెతలు మాట్లాడారు చాలామంది. గవర్నర్ కూడా ఇతోధికంగా ఎంత ఇబ్బంది పెట్టచ్చో అంత ఇబ్బంది పెట్టారు. కానీ ఎక్కడా అండి, నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళకన్నా కోపం చూపించాం. కానీ ఇదేంటి ఇలా చేస్తారు, రాజ్యాంగబద్ధంగా చెయ్యాలి కదా, రాజ్యాంగబద్ధంగా అసలు మెజారిటీ నిరూపించుకునేది రాజ్భవన్లో కాదు కదా, అసెంబ్లీలో కదా, ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో కదా, ఎందుకు ఇతను ఇలా చేస్తున్నాడు అని మనకన్నా ఉక్రోషం వచ్చింది. కానీ విజయ్లో ఎక్కడా లేదు. ఆయన 3 సార్లు పోయి వెనక్కి వచ్చి 4వసారి కూడా ఆయన వెళ్తూ ఉంటే ఫోను, ఆయన కేరళ వెళ్తున్నారు, వచ్చినా కలవండి అని. అయితే ఇంకా వెంటనే ఇది తెలిసిన వెంటనే అతను విజయ్ కూడా వెనుదిరిగిన తర్వాత వేరే లీడర్స్, కమ్యూనిస్ట్ లీడర్స్ హాట్గా మాట్లాడేసరికి అప్పుడు దెబ్బకి లేదు, నేను కేరళ వెళ్ళేదే క్యాన్సిల్ చేసుకుంటున్నాను, రమ్మని పిలిచి సరే చేసుకోపో ప్రమాణ స్వీకారం అని మొక్కుబడిగా, కోపంగా, బాధగా, అసలు నా చేతులతో నేను చేయాల్సి వస్తుంది అన్నంత బాధలో ఆ గవర్నరు ఆ విధంగా ప్రవర్తించాడు. అప్పుడు కూడా ఎక్కడ తొణకలేదు, బెణకలేదు, కనీసం ఒక్క నిట్టూర్పు కూడా లేకోకుండా నింపాదిగా వచ్చాడు. అలాగే ప్రమాణ స్వీకారం జరిగింది. ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా ఎంత హుందాగా, ఎంత అతను ఒక రాయల్టీ మెయింటైన్ చేశాడు. బాడీ లాంగ్వేజ్లో కానీ, మాటలో కానీ, చూపులో కానీ అనవసరమైన హావభావాలు, అనవసరమైన బాడీ లాంగ్వేజ్ ఏమీ లేకుండా చాలా నింపాదిగా కూర్చొని ఫైనల్గా మాట్లాడేటప్పుడు మట్టుకు నిప్పులు కురిపించాడు. పైగా మొదటగా అతను రాహుల్ గాంధీకి బిగ్ మై బ్రదర్ అని సంబోధించి అది చాలా బాగా హార్ట్ టచింగ్గా అనిపించింది. ఎందుకంటే రాహుల్ గాంధీ వాళ్ళు కూడా, కాంగ్రెస్ పార్టీ ఆ నిర్ణయం తీసుకోవటాన్ని చాలామంది వ్యతిరేకించారు, సపోర్ట్ ఇస్తాము అనేది. అయినప్పటికీ అది చాలా మంచి మూవ్, చాలా తెలివైన మూవ్. అది ఏంటంటే, ఇప్పుడు నేనున్నాను అని ఒక ధైర్యం చెప్పకపోతే అతను ఏమైపోతాడు? ఇప్పుడు ఆ రోజు అతనికి ఆ మోరల్ సపోర్ట్ ఇవ్వాలి, మేము ఉన్నామనే భరోసా ఇవ్వగలగాలి.
అది కాంగ్రెస్ పార్టీ ప్రజల నుంచి అంత మద్దతు వచ్చినప్పుడు మనం చాలా నిలబడకపోతే ఎట్లా అని. చాలా చాలా మంచి పని చేసింది కాంగ్రెస్. అయితే వాళ్ళు చాలా మందికి కోపం వచ్చింది ఆ విషయంలో, డిఎంకే వాళ్ళకి. కానీ ఒకటే అనుకుని ఉంటాడు రాహుల్ గాంధీ, డిఎంకే వాళ్ళతో తర్వాత మాట్లాడుకుందాం, ముందు ఇప్పుడైతే మటుకు విజయ్కి నా సపోర్ట్ అవసరం అని అనుకున్నాడు, ఇచ్చాడు అన్నట్లుగానే అతను ఒక 3 సంతకాలు పెట్టాడు. మొదటగా ఒకటి 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు, రెండోది మహిళల భద్రత గురించి, హైదరాబాద్ తరహాలో షీటీన్స్ తరహాలో చేస్తాను అని, అలాగే మూడోది డ్రగ్స్ మీద తెలంగాణ తరహాలో ఈగిల్ లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసి, ఒక రకంగా చూస్తే పేరుకి అక్కడ విజయ్ కనిపిస్తున్నాడు కానీ అది నాకు కాంగ్రెస్ గవర్నమెంట్ లానే అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణలో ఇవి 2, ఏది షీటీమ్స్, ఈగలు. అలాగే విద్యుత్తు ఒక్కసారి మనం వెనక్కి వెళ్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదటి సంతకం ఉచిత విద్యుత్ మీద చేశారు. అట్లా ఏదైనా ఒక కాంగ్రెస్ మార్క్ కనిపించింది. ఏది ఏమైనప్పటికీ ప్రజలకి అనుకూలమైన, ప్రజల ఆశలకి ఆకాంక్షలకి అనుగుణంగా ఆ ప్రభుత్వం నడిస్తే ఏ మార్క్ అయినా పర్వాలేదు. గురజాడ అంటారు కదా, మంచి అన్నది మాలనైతే నేను మాలనే అవుతానని. అట్లా ఏం తప్పేం లేదు. ఇప్పుడు మన రాజ్యాంగమే ఉంది, ఆ దేశంలో మంచి, ఈ దేశంలో మంచి, అట్లా అన్ని దేశాలు మంచి చేసుకున్నాం, మనం రాజ్యాంగం చేసుకున్నాం. అట్లాగే విజయ్ కూడా తీసుకుంటే కూడా తప్పులేదు. పైగా మంత్రివర్గం కూడా చాలా సాదాసీదాగా, సింపుల్గా, హడావుడి లేని వాళ్ళు, ఒక లేడీని తీసుకుని గెలిచిన వాళ్ళు, ఆ లేడీ కూడా సోషల్ ఇంత చేసి ఆమె 29 సంవత్సరాల అమ్మాయికి అమ్మాయిని తీసుకున్నారు. ఏదైనా నేనైతే డే 1 నుంచి, రిజల్ట్ వచ్చిన రోజు నుంచి, అతను నిలబడినప్పటి నుంచి కాదు, రిజల్ట్ వచ్చిన రోజు దగ్గర నుంచి మటుకు విజయ్కి, ఎందుకంటే ఇదేదో వయసు పెద్దవాళ్ళు వాళ్ళకున్న అనుభవంతోటో, వాళ్ళకున్న వివేచనతోటో గెలిపించుకున్న విజయ్ కాదు ఈ విజయ్. జెన్జీ, యూత్, పైగా మహిళలు కలిసి తెచ్చుకున్న విజయ్ ఈ విజయ్. అది ఇంకొకటి, ఈ వింటూ వెళ్ళిన ద్రవిడవాదానికి కాస్త పాజ్ ఇచ్చి ఒక దళిత వాదాన్ని బయటికి తీసుకొచ్చాడు అనిపించింది నాకు. అది నాకు బాగా హార్ట్ టచింగ్గా అనిపించింది. ఇప్పుడు జై భీమ్ సినిమా ఉంది కదా, ఆ జై భీమ్ సినిమా మన రాష్ట్రంలో ఎంత ఎఫెక్ట్ చూపించిందో నాకైతే తెలియదు, కానీ తమిళనాడులో బాగా ఎఫెక్ట్ చూపించింది. ఒక ప్రైడ్ కనిపించింది నాకు, దళిత్ ప్రైడ్ కనిపించింది అక్కడ. అందుకని చెప్పి ఇప్పుడు చాలామంది అతను కులం ఏంటి అది ఇదని సెర్చ్ చేస్తున్నారు, కానీ అవన్నీ ఎవరు దయచేసి సెర్చ్ చేయకండి. అతని వ్యక్తిగత జీవితం గురించి సెర్చ్ చేయకండి. అతను ప్రజలకు ఏం చేస్తాడో అనేది చూడండి, ఎలా చేస్తాడో చూడండి, చెయ్యాలని మీరు కాంక్షించండి. నమ్మారు, నమ్మకాన్ని ఎంతవరకు నిలబెట్టుకుంటాడో చూడండి, అంతవరకే. కానీ మిగతా అన్నీ చూసి త్రిష ఒక శక్తి కాబోతుందా, లేకపోతే ఇంకోటి ఈ విషయం కూడా చెప్పాడుగా, ఏదో పవర్ సెంటర్ అంటారేమో, కానీ నేను ఒక్కడే పవర్ సెంటర్, నేనే పవర్ సెంటర్, నేను దోచుకోను, దుబారా చేయను, అన్నీ మనం ఏమైతే ఒక ప్రభుత్వంలో ఉండాలనుకుంటున్నామో అవన్నీ మాట్లాడాడు. సో మంచి ప్రజలు కూడా నా వెంట ఉన్నారు. అతను నిజంగా యంగ్ పీపుల్ అతను వెంట ఉన్నారు. అతను ఏదైనా చెయ్యాలి అంటే ప్రజలు ఏం కోరుకున్నారో ఒక మార్పు కోసం చూశారు, మార్పు కోసం చేశారు. ఏం చేసినా సౌత్లోనే చేయాలండి, అంతవరకు అయితే. నేను సౌత్ ప్రైడ్గా, డెక్కన్ ప్రైడ్గా నాకైతే మటుకు విజయ్ ఒక మంచి ఇప్పుడు పొలిటీషియన్గా కనిపిస్తున్నాడు. అతనికి చెయ్యాలన్న తపన ఉంది, ఖచ్చితంగా చేస్తాడు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు కూడా ఒక ఇన్స్పిరేషన్గా అతను తక్కువ మాట్లాడి ఎక్కువ పని చేసేలాగా కనిపిస్తున్నాడు. అది అతను నిలబెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ.